కొవ్వూరు పట్టణంలోని అచ్చమ్మ కాలనీలో జరగనున్న అండర్ గ్రౌండ్ పైప్లైన్ పనులకు స్థానిక ఎమ్మెల్యే ముప్పడి వెంకటేశ్వర బుధవారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పట్టణ ప్రజలకు మంచినీరు అందించే కార్యక్రమంలో భాగంగా అండర్ గ్రౌండ్ పైప్లైన్ పనులు చేపట్టినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్, స్థానిక నాయకులు ఉన్నారు. కొవ్వూరు పట్టణానికి ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత గోదావరి పక్క నుంచి పోతా ఉన్నది. అందరూ కూడా పుణ్య స్నానాలంతా కూడా చేస్తా ఉన్నారు. ఇక్కడి నుంచి వాటర్ తీసుకెళ్తున్న పరిస్థితి ఉంది. కానీ గోదావరి వాటర్ కొవ్వూరు పట్టణ వాసులకి తాగడానికి అందుబాటులో లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అదే కాకుండా ప్రస్తుతం ఇస్తున్నటువంటి వాటర్ కూడా గడిచినటువంటి 5 సంవత్సరాల కాలంలో కూడా వీళ్ళెక్కడా కూడా ప్రజా సమస్యలను ఎక్కడా కూడా పట్టించుకున్న దాఖలాలు లేవనడానికి కొవ్వూరు పట్టణంలో ఉదాహరణ. ఈ పట్టణానికి సంబంధించి ఎన్నికల ముందు మేము డోర్ టు డోర్ తిరుగుతున్నప్పుడు ఇంద్రమ్మ కాలనీ కానీ, అచ్చమ్మ కాలనీ కానీ, యానాది కాలనీ అసలు మాకు మంచినీళ్లు రావట్లేదని చెప్పని పైప్ లైన్ కూడా ఇబ్బంది ఉంది, మంచినీళ్లు రావట్లేదని చెప్పి ప్రజలందరూ కూడా గొంగులు పెట్టుకున్న పరిస్థితి ఉంది. అప్పట్లోనే మేము లోపల ఉన్నటువంటి చైర్మన్ గారు కానీ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎన్డీఏ పట్టుకు సంబంధించిన నాయకులంతా సహకారం తీసుకుంటూ వాటర్ ట్యాంకర్ ద్వారాగా వాటర్ పంపించి చేస్తున్న పరిస్థితి అప్పట్లోనే అందరూ కూడా ఇన్సెక్యూరిటీ చేసే పరిస్థితి. గడిచినటువంటి కాలంలో మంచినీరు అనేటువంటి ఇబ్బందితోటి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. చాలా మంది ఎప్పుడు వెళ్ళినా సరే మా మంచినీళ్ళ సమస్య ఎలా ఉందని చెప్పని చెబుతూ ఉంటే అసలు మంచినీళ్ళ సమస్య లేకుండా ఉండాలని చెప్పి బలపడి ఈ ఆలోచన చేసి వాళ్ళ ఈ రోజు 10 లక్షల రూపాయలతో ఇక్కడ పైప్ లైన్ సంబంధించినటువంటి పైప్ లైన్ పెట్టడం కోసం ఇక్కడ గేట్ వాల్స్ పెట్టి ఇటు వాటర్ వెళ్లాలన్నా కానీ అటు ఇబ్బంది లేకుండా కొంత టైం పెట్టి ఆ టైం ప్రకారం వీళ్ళకి వాటర్ పంపించినట్లయితే కనుక బోర్స్ కానీ వెళ్తాయి, వాటర్ కూడా సబ్సిడీగా కూడా అందరికీ సరిపోతుందని చెప్పిన ఆలోచన వల్ల ఇది మెయిన్ రోడ్డు ఏదైతే ఆర్ఎన్బి రోడ్డు ఉందో ఈ మెయిన్ రోడ్డు కనుక మనం డ్యామేజ్ చేసి దాన్ని చేయాలంటే కనుక మొత్తం వెహికల్స్ కన్నింటి కూడా రాకపోకలు కన్నింటి కూడా ఇబ్బంది ఉంటుందని చెప్పిన ఆలోచనతోటి అండర్ గ్రౌండ్ లో నుంచి దీన్ని ఒక 8 అడుగుల లోతు తీసి అక్కడి నుంచి కింద నుంచి కూడా రోడ్డు అవతలకి రోడ్ డిస్టర్బింగ్ చేయకోకుండా వాళ్ళు మిషనరీ ద్వారాగా ఇక అండర్ లైన్ నుంచి పైప్ లైన్ తీసుకెళ్లే విధంగా దీన్ని ఒక ప్లాన్ చేసి దాని ప్రకారంగా కాంట్రాక్టర్ కోసం వెయిట్ చేసి అని వచ్చిన తర్వాత ఇవాళ ఆ పని అయితే మొదలుపెట్టారు. దీంతో కొవ్వూరు పట్టణంలో ఉన్నటువంటి మేజర్గా ఉన్నటువంటి అచ్చమ్మ కాలనీ కానీ, ఇంద్రమ్మ కాలనీ, సత్యవతి నగర్ ఇవన్నీ 4 ఏరియాలకు సంబంధించినటువంటిది ఎక్కడ కూడా వాటర్ సమస్య ఇబ్బంది లేకుండా చేయడం జల్లని పంట తీసుకొచ్చి 10 లక్షల రూపాయలు. ఇదే విధంగా రాబోయేటువంటి రోజుల్లో కూడా దీనికి గతంలో కూడా ఆల్రెడీ నేను ఒకసారి చెప్పడం జరిగింది. గోదావరి వాటర్ను కూడా అదేవిధంగా కొవ్వూరు పట్టణానికి తీసుకొచ్చి టౌనంతా కూడా గోదావరి వాటర్ తోటి మంచిగా సరఫరా చేయాలని చెప్పి కూడా ప్రపోజల్ పెట్టి ఆల్రెడీ సంబంధిత మంత్రులతోటి, అధికారులతో ఆల్రెడీ దీని మీద డిస్కస్ చేయడం కూడా జరుగుతుంది. తొందరలోనే కూడా అది కూడా నెరవేరుస్తాం. ప్రస్తుతానికి ఇస్తున్నటువంటి వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ ని మున్సిపాలిటీలో ఏ వార్డు కూడా వాటర్ సమస్య అనేటువంటిది లేదు అని చెప్పని లేకపోతే ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పిన ఆలోచనతోటి ఎందుచేతంటే మంచినీరు లేకపోతే చాలా ఇబ్బంది పడతాం. ప్రతి పని కూడా వాటర్ తోటే ముడిపడి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మంచినీరు ఎటువంటిది ఇబ్బంది లేకుండా కొవ్వూరు పట్టణంలో ఉన్నటువంటి అందరికీ కూడా ప్రజలందరికీ కూడా ఇబ్బంది లేకుండా తీసుకెళ్లని చెప్పిన ఆలోచనతో ఒక మంచి తలంపు నుంచి పెట్టడం కూడా జరిగింది. ఇది కేవలం 3 రోజుల్లోనే పూర్తి చేసి ఈ యొక్క 4-5 రోజుల్లోనే మొత్తం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే చెప్పుకున్నామో ఆ 4 కోడలకి సంబంధించినటువంటి ఏరియాలకి వాటర్ ఇబ్బంది లేకుండా ముందుకు తీసుకుని వెళ్లి మంచినీరు అందించడం కోసం ఇది ఒక సంకల్పంగా పెట్టుకున్నటువంటి దీన్ని సహకరించినటువంటి ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ అందరూ కూడా పత్రికా సోదరులు అందరూ ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ ఇదే విధంగా 1 by 1 ఈ యొక్క పట్టణాన్ని ఒక ఆదర్శమైన పట్టణంగా చేద్దాం. రాబోయేటువంటి రోజుల్లో పుస్తకాలు కూడా వస్తున్న పరిస్థితి కూడా మన కొవ్వూరు పట్టణానికి కూడా ఉంది. కాబట్టి ఆ సందర్భంగానే సరే పుస్తకాలు వచ్చే లోపే ఏ ఇబ్బందులు ఉన్నా ఏ సమస్యలు ఉన్నా సరే చక్కగా ఇది తీర్చిదిద్దుకొని మన యొక్క పట్టణాన్ని అభివృద్ధి దశలో ముందుకు తీసుకెళ్లడం కోసం అందరూ కూడా దీన్ని సహకారం అందించాలని చెప్పి మమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటాం.